మెండర భూమిలో 70 కుటుంబాలు కాస్తులుండి పంటలు పండిస్తున్నా అక్కడ ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా ఆ పంటల్ని ధ్వంసం చేశారు. అనేక సార్లు వాళ్లకు మనకు ఘర్షణ వాతావరణం జరిగింది. వాళ్ళను బయటకు కూడా వెళ్ళిపోయినరు. కానీ ఇప్పటికీ కూడా ఏంటంటే వీళ్ళు జాయింట్ సర్వే చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. ఆ రోజు ఉన్నటువంటి తహసీల్దార్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ తర్వాత ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ ఏంటంటే జాయింట్ సర్వే చేస్తామని చెప్పేసి భూమి మీదకి వచ్చినప్పుడు నాకు మాట ఇచ్చిండ్రు. కానీ ఒప్పంద పత్రం కూడా రాసి ఇచ్చిండ్రు, మేము సర్వే చేస్తామని చెప్పేసి. కానీ ఇప్పటికీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇన్నేళ్ళుగా మనం పండించే పంటలకు మరి పట్టా పాస్బుక్లు కావాలని చెప్పేసి మనం అడుగుతున్నప్పటికీ ఈ సర్కారు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పటికైనా కేసీఆర్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళైనా మరి జాయింట్ సర్వే చేయించి వాళ్ళందరికీ కూడా పట్టా పాస్బుక్లు ఇస్తే మంచిదని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. దాంతోపాటు అనేక గ్రామాలలో మన భీమగల్ మండలంలో సుమారు ఒక 10 గ్రామాలు ఫారెస్ట్ గ్రామాలు ఉన్నాయి, తండాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో కూడా కాస్తులు ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కొంతమందికి ఇచ్చిండ్రు, ఇంకా అందరికీ ఇవ్వలేదు. మరి ఇప్పటికీ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా పట్టా పాస్బుక్లు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే పిప్రి అట్లే ఉంది, దేవకపేట, భీమ్నగర్, రాహత్ నగర్, మరి ఇటు గోనుగొప్పుల, ఇటు అనేక గ్రామాలలో అదే పరిస్థితి ఉంది. ఇటు కుప్పకంటి ఈ గ్రామాలలో కూడా ఉంది. కాబట్టి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి వారికి పట్టా పాస్బుక్లు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పేసి కూడా గవర్నమెంట్కు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఫారెస్ట్ అధికారులు డబ్బులకు బాగా అలవాటు పడి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. సర్వే నెంబర్ 76-76-1లో పోలీస్ రమేష్, పోలీస్ విద్యాసాగర్ అనే 2 కుటుంబాలు బషీరాబాద్, వాస్తవానికి మన శివారు కూడా కాదు, శివారు కాని వాళ్ళు ఇవాళ 40 ఎకరాలు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, వివిధ చెట్లను పెట్టుకున్నారు, స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నారు. మరి అదే 76లో రాళ్ళు కొట్టుకొని బతికి మనం ఉపాధి హామీ కూలి పని చేసుకొని బతికి 80 వడ్డీల కుటుంబాలు ఏం పాపం చేసినాయని ఈరోజు మనం అడిగాం. జైలుకు పోయినాం. ఆర్మూర్ కోర్టుని ఫారెస్ట్ అధికారులు తప్పని కేసు కొట్టేశారు. అయినా తిరిగి ఈరోజు మనల్ని పోనీయట్లేదు. తస్మాత్ జాగ్రత్త అని కూడా మనం ఎంఆర్ఓకి చెప్పాం. ఖచ్చితంగా ఈసారి మనం ఇంకా కలెక్టర్ గారు కూడా కలిసి ఇదే విషయం చెప్పి కలెక్టర్ గారితో కూడా అయ్యా మేము పోతున్నాం, మమ్మల్ని అడ్డుకుంటే మళ్ళా జైలు పోవడానికి సిద్ధమే, కానీ మేము భూమి అయితే వదిలిపెట్టాము, మాకు భూమి కూడి పెడుతుందని చెప్పుదాం. రెండో విషయం, ఈరోజు మనం మెమోరాండంలో పేర్కొన్నట్టుగా తీరా అన్నాడు దేవులపల్లి, పిప్రి అట్లాగే అనేక గ్రామాల్లో మొన్న కొంతమందికి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇలా భూమిలో రానియట్లేదు. ట్రాక్టర్ల మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఆ ట్రాక్టర్లు భయపడతా ఉన్నారు. అందుకని మనం అందరం ఐక్యంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈ ఎంఆర్ఓ గారు చెప్పినట్లే మన ఆర్మూర్ కోర్టు తీర్పుని అట్లాగే జాయింట్ సర్వే చేస్తానని 2009లో ఇచ్చిన కాగితాన్ని మీకున్న పాస్బుక్లు 4 ఇచ్చారు, ఇంకేముంటే కూడా జమ చేయండి. ఆ పాస్బుక్లో జిరాక్స్ అన్నీ ఇచ్చి తర్వాత భూమి మీదకి పోదాం, ఏ నా కొడుకు వస్తారో చూద్దాం. అంతేనా? అంటున్నాను.